మాట్లాడుతూనే మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది మన దగ్గర. మొన్న శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య చర్చలు జరిగాయి. విభజన చట్టంలోని సమస్యల అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం చాలా కాలంగా 10 ఏళ్ళు దాటిపోయింది. ఇంకా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి కాబట్టి అవి పరిష్కరించుకోవాలనే ఒక సంకల్పంతో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. సరే, ఆ సందర్భంగా కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణ కొన్ని డిమాండ్లు పెట్టింది, అందులో ఆంధ్రప్రదేశ్ కొన్ని డిమాండ్లు పెట్టింది. వాటిలో పరిష్కరించుకోదగ్గవి ఎన్ని, పరిష్కరించుకోలేనివి కొన్ని, అసంబద్ధంగా ఎన్ని ఉన్నాయి, హేతుబద్ధంగా ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఒక మౌలికమైన చర్చలు. కాలక్రమంలో చర్చలు జరుగుతూ ఉంటే ఒక్కొక్కటి వీడిపోతుంటాయి. కాకపోతే ఇప్పుడు అర్జెంటుగా ఆ మీటింగ్ మినిట్స్ బయట పెట్టాలి. ఇప్పుడు అర్జెంటుగా మీటింగ్లో ఏం జరిగింది, మీటింగ్ మినిట్స్ మొత్తం బయట పెట్టాలి. ఇప్పుడు వైసీపీకి కావాలా మినిట్స్? ఎవరెవరు మినిట్స్ అంటే తెలిసిందే కదా, ఎవరెవరు ఏం మాట్లాడింది మొత్తం రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఆ కాపీ కావాలి అర్జెంటుగా వైసీపీకి. ఆ కాపీ ఉంటే చూసుకొని ఎవరు కరెక్ట్ మాట్లాడారు, ఎవరు రాంగ్ మాట్లాడారు అన్నీ ఇప్పుడు వీళ్ళు త్రాసులో వేసి తూకం వేస్తారనమాట. చాలా ఆరాటంగా ఇదిగా ఉన్నారు, మాకు అర్జెంటుగా కాపీ ఇవ్వండి అని. ఏదో పేపర్లో వచ్చింది, ఒక ఎజెండా పెట్టారు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, అందులో వాటా కావాలి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా దాని ఆదాయంలోనో లేకపోతే దాంట్లో కూడా మాకు వాటా కావాలి అని ఇట్లాంటి కొన్ని అడిగారు అనేది పత్రికల్లో వచ్చింది. అడిగారు అంటే వాళ్ళు ఎజెండా ప్రిపేర్ చేశారని. అక్కడ చర్చల్లో ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని ఏమడిగారు, ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని ఏమడిగారు, అది తర్వాత విషయం. ఇప్పుడు అవి పట్టుకొని మరి టీటీడీలో వాటా ఇచ్చేస్తున్నారా, మరి తీర ప్రాంతంలో వాటా రాసి ఇచ్చేస్తున్నారా అని ఇప్పుడు బయలుదేరారు. ఇక సీజన్లో బయలుదేరుతూ ఉంటారు కదా, అట్లా బయలుదేరారు. ఎందుకు అని అంటే కేసీఆర్ గారు అడగమన్నాడేమో అనేది టీడీపీ ఆర్గ్యుమెంట్. రాసిచ్చేస్తారు. తీర ప్రాంతంలో సగం వాటా అడిగితే, గుజరాత్లో తీర ప్రాంతం ఉంది, మాకు కావాలని మహారాష్ట్ర వాళ్ళు అది ఇంకొకళ్ళు అడిగి, మహారాష్ట్రకు ఉందనుకోండి, లేని వాళ్ళు ఎవరైనా అడిగితే రాసిస్తారా తీర ప్రాంతం? వాళ్ళు ఏదో ఏజెండా పెట్టారు, పోటీగా పెట్టుండొచ్చు ముందుగానే. ఆంధ్ర వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లో సగం ఆట అడుగుతారేమో, దానికి పోటీకి ఇది పెడితే దీనికి చెల్లులే అని అడగకుండా మానేసరి ఏదో స్ట్రాటజీగా పెట్టుండొచ్చు. అర్జెంటుగా మాకు మినిట్స్ కావాలని చెప్పి కింద పైన మెరిసిపోయి తెల్లగా మెరుస్తూ ఉంటే ఆయన కూర్చొని మాట్లాడుతుంటే అది ఎట్లా వినడానికి ప్రజలకు కూడా కొంచెం నవ్వుకునేలా ఉండదా? పైగా రాసి ఇచ్చేస్తున్నారా అని మళ్ళీ ఆయన క్వశ్చన్ వేయడం. రాసిస్తున్నారా మీరు? తెలంగాణకి ఇచ్చేస్తారా? 7 మండలాలు తెలంగాణలో కలిపేస్తారా? చాలా ఆరాటంగా ఉంది వీళ్ళకి. ఈ అంశాలు చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. అయిపోయినట్టుగా